హాయ్ అండి, వెల్కమ్ టు కర్లీస్ కిచెన్. నేను మీ కళ్యాణి. ఈరోజు మన ఛానల్లో ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న వైరల్ టమాటా చట్నీ చూసేద్దాం. ఇది ఇడ్లీ, దోశ, చపాతీ, పుల్కా దేనిలోకైనా సూపర్ ఉంటుందండి. చాలా సింపుల్ వేలా అయిపోతుంది, టైం లేదు అన్నప్పుడు మనకి ఇలాంటి సింపుల్ రెసిపీస్ని చేసుకుంటే సూపర్ ఉంటుంది. దీన్ని ఒకసారి ట్రై చేసేద్దామా. మరి ఫస్ట్ అయితే టమాటాలని హాఫ్ కట్ చేసుకోవాలండి, సగం సగం కట్ చేసుకొని ఇలా ఆయిల్లో దీన్ని అయితే మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకుంటూ ఉన్నప్పుడు ఒక సైడ్గా మనం వెల్లుల్లి తొక్క తీసి పక్కకు వేసేసుకొని దీన్ని అయితే మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు రెండు వైపులు టర్న్ చేసుకొని జాయిగా మనము ఇలాగ చేస్తూ ఉంటే పైన స్కిన్ అనేది కొంచెం సెపరేట్ అవుతుంది చూడండి టమాటోకి. అలా మనకి సెపరేట్ అవుతూ ఉన్నప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం పైన ఉన్న స్కిన్ని జాయిగాని అది ఎలాగ సెపరేట్ అవుతుంది కాబట్టి మనం స్పూన్తో తీసేయచ్చు. ఇలాగా తీసేస్తే వచ్చేస్తుంది, ఏమంత కష్టపడిన అవసరం లేదండి. ఇలా తీసేస్తే వచ్చేస్తుంది. ప్రతి దాని మీద ఇలాగా మనకి సెపరేట్ అయిన తర్వాత మాత్రమే మనము పైన లేయర్ని తీసేసుకోవాలి. ఇలా మగ్గబెడుతున్నప్పుడు స్కిన్ అనేది సెపరేట్ అవుతుంది, అప్పుడు తీసేసుకొని దీన్ని లేయర్ అంతా తీసేసుకొని మనము దీన్ని అయితే రెడీ చేసేసుకోవాలి. చూసారు కదా, మొత్తం స్కిన్ అంతా తీసాను. వెల్లుల్లి కూడా బాగా మగ్గిని. మీ దగ్గర ఇలాగ ఆనియన్ చాపర్ ఉంటే ఆనియన్ చాపర్లో వేసుకోండి, లేదు ఆనియన్ చాపర్ లేదు అంటే కనుక మన దగ్గర క్రషర్ ఉంటుంది కదండి, ఆ క్రషర్లో కూడా వేసేసుకొని దీన్ని అయితే దంచుకోవచ్చు. మిక్సీలో వేసుకోవచ్చు కదండి, ఎందుకు ఇదంతా ప్రాసెస్ అనుకుంటున్నారా? మిక్సీ వేస్తే ఏమవుతుందంటే ఒక పల్స్కే మనము మొత్తం అంతా పేస్ట్ అయిపోతుంది. అది అలా కాకూడదండి, దీనికి కొంచెం కచ్చపచ్చగా అనేది ఉండాలి. అందుకు నేను ఇలా ఆనియన్ చాపర్లో నాకు ఎంత గ్రైండ్ అవ్వాలో ఇలాగ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి ఇలా వేసుకున్నాను. మీకు క్రషర్లో కూడా చూపిస్తాను చూడండి. ఇదంతా నేను క్రషర్లో వేసేసుకుంటున్నాను. ఇలా క్రషర్లో వేసుకొని లైట్గా దంచుకోవాలి, మరీ ఎక్కువ పేస్ట్ చేయొద్దండి. టమాటా ముక్కలు కొన్నా బాగుంటుందండి, మనం రైస్లో తినడానికి కానీ దోశలోకి చపాతీలోకి కూడా బాగుంటుంది. ఇలాగా లైట్గా దంచుకొని మనం రెడీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని దీంట్లోకి నేను చిన్నగా ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకుని వేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లోకి పచ్చిమిర్చి వేస్తున్నాను, అదేవిధంగా కొత్తిమీర వేస్తున్నాను. లాస్ట్లో కొంచెం నిమ్మరసం వేస్తున్నానండి, మరి ఫుల్ చెక్క అవసరం లేదు, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి మనము తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ కొంచెం ఎక్కువ రైస్లోకి వేసుకోవాలి, తినాలి అనుకుంటే కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోండి. అదే చపాతీ, దోశ, పుల్కా, బటర్ నాన్లోకి అయితే కొంచెం తగ్గించండి. లైట్గా కారం వేస్తున్నాను. పచ్చిమిర్చి కారం సరిపోతుంది, కానీ కొంచెం మనకి కలర్ రావాలి అంటే కనుక కొంచెం లైట్గా కారం వేసుకుంటే బాగుంటుంది. కొంచెం దీంట్లోకి ధనియాలు, జీలకర్ర పొడి వేస్తున్నానండి. తర్వాత లైట్గా షుగర్ వేస్తున్నాను. షుగర్ అనేది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం ఫ్లేవర్ గురించి నేను వేసాను. ఇలా వేసి కొంచెం బాగా కలిపేసుకోండి. అంతేనండి, వైరల్ టమాటా చట్నీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ వేలో అయిపోయింది కదండి. ఇంకో విషయం ఏంటంటే మీరు ఎప్పుడైతే తినాలనుకుంటున్నారో అప్పుడే ఆనియన్ వేసుకొని, కొత్తిమీర అవి ముందర వేసుకున్నా పర్లేదు. ఆనియన్ తినే ముందు వేసుకుంటే మనకి ఆ స్మెల్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది. ఆనియన్ స్మెల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.